దేవుని కృపలో దేవుడు ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి వందనాలండి. అలాగే వింటున్న మీ అందరికీ ప్రభుపేట ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. మరి దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. కీర్తనల గ్రంథం 103:18 అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన నీతి వారి పిల్లల తలమున నిలుచును. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే మనం నీతిగా ఉండాలండి. మన పిల్లల తలమున ఆ నీతి నిలిచి ఉంటుందండి. మరి దేవుడు చూడండి, ఆయన ఎంతో నీతిగా ఉంటున్నాడు. ఆయన నీతిగా ఉంటున్నాడు కనబట్టే ఆయన మనం పిల్లలం కనబట్టే అదే నీతిని మనం కలిగి ఉండి అదే నీతిగా మనం ఉంటున్నామండి. అలాంటి నీతిగా మనం ఉంటున్నాం కాబట్టి మన పిల్లల తలమున అది నిలిచి ఉంటుందంటండి. మనం ఎప్పుడైతే మనం నీతిగా దేవుని పోలి మనం నడుచుకుని అదే నీతిగా మనం ఉంటే మన పిల్లలు కూడా అదే నీతిగా ఉంటారండి. మరి దేవుడి వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నీతిగా ఉండి మీ